కాంగ్రెస్ గట్టిగా ఫామ్ హౌస్ కి వినిపించాలి. జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. ఈనాడు ఆలేరు శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి సభాధ్యక్షత వహించిన మీ అభిమాన నాయకుడు శాసనసభలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారు ఈరోజు మీ అభిమాన నాయకుడి జన్మదినము. వారికి ప్రభుత్వ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండడమే కాదు, కనీసం 6 సార్లు మోత్పల్లి నరసింహులు గారిలాగా ఈ ఆలేరుకు ఎమ్మెల్యేగా రాష్ట్ర పేదలకు సేవలు అందియాలని వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మిత్రులారా, ఈరోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని, అదేవిధంగా ఈనాడు అభివృద్ధి కార్యక్రమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న మిత్రులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అదేవిధంగా ఈ ప్రాంతంలో శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణ ఉద్యమకారుడిగా పనిచేసి రాష్ట్రాన్ని సాధించడంలో క్రియాశీలక పాత్ర పోషించిన మిత్రులు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మా సోదరుడు మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మా సోదరిమణి అక్క సీతక్క గారు, అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న గారు, శాసన మండలి సభ్యులు శ్రీపాల్ రెడ్డి గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు, అదేవిధంగా శాసన సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు ఈరోజు చామల కిరణ్ భువనగిరి పార్లమెంటు తరఫున పార్లమెంటులో ఢిల్లీ స్థాయిలో గలం వినిపిస్తున్నాడంటే ఆనాడు ఈ గెలుపు చామల కిరణ్ది కాదు, ఈ గెలుపు ఈ బాధ్యత నాది అని భుజాల మీద వేసుకొని ఈరోజు భువనగిరి పార్లమెంట్ గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా కుంభం అనిల్ రెడ్డి గారు, మందుల శామ్యుల్ గారు, మిత్రులు వేముల వీరేశం గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీకి పునాదులైన నాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ గారు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసి ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని ఈనాడు ఆలేరు శాసనసభ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములమై మేము బీర్ల ఐలయ్యకు అండగా నిలబడతామని వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు మా ఆడబిడ్డలు వేలాదిగా తరలి వచ్చి ఈనాడు జన్మదినం సందర్భంగా బీర్ల ఐలయ్యను అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నన్ను ఆశీర్వదించడానికి విచ్చేసిన మా ఆడబిడ్డలకు ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా మీకందరికీ తెలుసు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి శక్తి ఏందో వారి మహత్యం ఏందో. ఆనాడు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు మేము వెళ్ళి ఖచ్చితంగా ఈసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు మేలు జరిగే విధంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తామని చెప్పినాం. ఇదే కాదు ఆనాడు ఎన్నికల సందర్భంగా నేను ఒక మాట చెప్పిన, మన గ్రామాన తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదలు భక్తిగా పిలుచుకునే పేరు
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి. కానీ ఆనాడు ఆయనకు ఏం ఆలోచన వచ్చిందో, తరతరాలుగా మన తాతలు ముత్తాతలు యాదగిరిగుట్ట అని పిలుచుకుంటే దాన్ని వారు వచ్చి యాదాద్రి అని చెప్పి పేరు మార్చింది. కానీ ఆనాడు ఎన్నికల సందర్భంగానే నేను చెప్పిన, మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, యాదాద్రి కాస్త యాదగిరి గుట్ట అవుతుంది, గుట్ట మీద నిద్ర పోయి భక్తుల కోరికలు తీర్చుకునే విధంగా గుట్టను తీర్చిదిద్దుతామని చెప్పినాం. ఆనాడు గుట్ట మీదకి ఆటోలు పోవద్దు, గుట్ట మీద పేద భక్తులు ఎవరు నిద్ర పోవద్దు అని చెప్పి ఆనాటి ప్రభుత్వం నిషేధాన్ని ఈరోజు విధించింది. కానీ మన ప్రభుత్వం వచ్చిన వెంబడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, బీర్ల ఐలయ్య గారు వచ్చి, అన్న ఈ పేరు మారవాలి, గుట్ట మీద భక్తులు నిద్ర పోయేటట్టు చెయ్యాలి, గుట్ట కింద ఉండే ఆటోలు గుట్ట మీదకి పోయేటట్టు చెయ్యాలి అని అంటే యాదగిరి గుట్టకు అవసరమైన మార్పులు చేర్పులు అన్నీ తీసుకొచ్చి భక్తుల ఆకాంక్ష మేరకు ఈరోజు మనం కార్యక్రమాలు చేపట్టిన. ఇదే కాదు, గోపురాన్ని 60 కేజీల బంగారంతో కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఈరోజు భక్తులకు పెద్ద ఎత్తున ఈరోజు ఆనందాన్ని కలిగించే నిర్ణయం తీసుకున్నాం.